ఎగ్జాక్ట్లీ. దేవుడు పవిత్రము చేసిన వాటిని అపవిత్రమని ఎంచడానికి నువ్వెవడు అసలు? మనుషులు ఎంత, మీ యొక్క హక్కులు ఎంత, మీ యొక్క ఆలోచన ఎంత, దేవుడే పవిత్రం చేశాడు కదా మనుషుల్ని. వీడు తక్కువ కులం, వీడు ఎక్కువ కులం, వీళ్ళు ఊరి చివరే ఉండాలి, వీరు ముంత కట్టుకోవాలి, వీళ్ళు చచ్చిన జంతువుల మాంసము మాత్రమే తినాలి, జంతువుల దగ్గర పనిచేయాలి, నీచంగా ఉండాలి, ఆడవాళ్ళు పైబట్ట వేసుకోకూడదు, లేదంటే ఆడవాళ్ళు వాన్లో తడిచినా తడుస్తూ వెళ్ళాలి, ఆడవాళ్ళు చదువుకోకూడదు, ఆడవాళ్ళు భర్త చచ్చిపోతే చితి ఎక్కేసి డాన్స్ వేసి స్వీట్లు పంచిపెట్టి మోక్షానికి వెళ్ళిపోతున్నట్టు ఆనందంగా అలా కూర్చోకండి అయ్యా. మీకు వచ్చే ఆలోచనలు అనేవి వ్యర్థమైనవి. ఇది సరి అయిన ఆచారము కాదు, ఇది సదాచారము కాదు, ఇది దురాచారము. ఇలాంటి కొడేషన్స్ అన్నీ, ఇలాంటి ఉద్యమాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడు పవిత్రము చేసిన వారిని మనుషులు అపవిత్రమని ఒకవేళ ఎంచితే దట్ ఈస్ రాంగ్. అది తప్పు, అది తప్పంటే తప్పే అని ప్రకటించారు మిషనరీస్. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి స్ఫూర్తి? భక్తుల నుంచి వచ్చింది. సో 10వ అధ్యాయంలో వాళ్ళ మధ్య వచ్చినటువంటి ఈ కలవరానికి పేతురు గారికి ప్రత్యేకంగా పర్సనల్గా దేవుడు ఫిల్టర్స్ చేసేసాడు. వెళ్ళినాయనా పర్లేదు, కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, నువ్వు తినొచ్చు, వెళ్ళొచ్చు, నేను కలుపుకోబోతున్నాను, అన్ని జనులకి ఒక ప్రత్యేకమైన మార్గం సిద్ధపరచబోతున్నాను, వెళ్ళు అంటే వెళ్ళిపోయాడు పేతురు. కాకపోతే పేతురికి దేవుడికి మధ్య జరిగిన సంభాషణ మరి ఆ రోజుల్లో ఇన్స్టా లేదు, ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు. లేదంటే పేతురు గారు వెంటనే చిటికేసి గదిలోకి వచ్చేసి యూట్యూబ్ లైవ్ ఇచ్చేసి వాడేమో కదా. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పొద్దున్నే లేచాను ఫ్రెండ్స్, నాకు చాలా ఆకలేస్తుంది ఫ్రెండ్స్, కానీ నాకు ఇంకా అన్నం పెట్టలేదు ఫ్రెండ్స్, కానీ అప్పుడు నాకు ఒక దర్శనం వచ్చింది ఫ్రెండ్స్, ప్రభు నాకు ఇది చెప్పాడు ఫ్రెండ్స్ అని చెప్పేవాడేమో కదా. ఇప్పుడున్న మనుషుల లాంటి స్వభావం అయితే అలా చెప్పేవాడేమో, తొందరపడి ప్రతి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసేసుకునేవాడేమో. బట్ ఆయన అలాంటి కాదు. వాళ్ళందరూ దేవుని చేత నడిపించబడిన వాళ్ళు, మనుషుల చేత నడిపించబడిన వాళ్ళు కాదు కదా. కాబట్టి ఆయనకి దేవుడికి మాత్రమే తెలిసిన అనుభవం అది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలీదు. వాళ్ళు అనుకున్నారు, అవ్వా పేతురు గారు ఎక్కడికి వెళ్ళాడు, అన్యజనుడైన కొన్నేళ్ళ ఇంటికి చేతులు కడిగాడా, అచ్చొచ్చో ఎంత దురాచారం ఇది, ఇలాంటి పనులు చేయొచ్చా అసలు మనం అని చెప్పి అనేసరికి పేతురు గారికి వాళ్ళందరినీ ఒప్పించడానికి మనం అయితే 4-5 వచనాల్లో చదివేసుకున్నాం కానండి, తల ప్రాణం తోక్కొచ్చుంటుంది పాపం. ఎన్ని పాటలు పడ్డాడో ఆయన. అయ్యా దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క సువార్త సరళమైంది, సంక్లిష్టం చేయకండి, ఈజీగా ఉంటుంది, కాంప్లికేట్ చేయకండి అని చెప్పడానికి చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత ఆయన ప్రసంగం అక్కడే కూర్చున్నటువంటి ఆ సంఘానికి పెద్దగారు వింటున్నారు. ఎవరు యెరూషలేము సంఘ పెద్ద అప్పటికి? ఎవరు యెరూషలేము సంఘ పెద్దగా ఉన్నారు అప్పటికి? వెరీ గుడ్, యాకోబు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము కాడి గురించి మాట్లాడుతున్నాడు కదా 10వ వచనంలో. ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుచున్నామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందు. అంటే మనకి వారికి మధ్య ఎటువంటి భేదము లేదు. దేవుని దృష్టిలో మనుషులకి కంచలేయకండి.